13వ అధ్యాయం 12వ వాక్యం. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు యొక్క దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధయు. అది ఇప్పుడు లేకుండా అలాగ తగిలించారు కదా, అదిగో ఇప్పుడు వెళ్ళి ఈ పొగలు తగిలింది కదా, ఈ కష్టం వెళ్ళి తగింది కదా, అప్పుడు పొగ చీరినట్టుగా ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తాడట? ప్రతి సిద్ధయు ఇప్పుడు ఏమవుతుందట? ద్రాక్షారసముతో నింపబడును. ఒకరోజు మరలా సమృద్ధిగా దేవుడు మరలా నింపే రోజు ఒక రోజు ఉంది, నిన్ను ఆశీర్వదించే ఒక రోజు ఉంది, ఇదిగో నీవు దీవించే రోజు ఒక రోజు ఉంది, నీవు నిలబడి దేవుని కార్యాలు చూచే రోజు ఉంది, ఒక మేలును చూచే రోజు ఉంది, ఒక ఆశీర్వాదాన్ని చూస్తావు. ఏ కన్నీరైతే ఖర్చవో, ఏ ప్రార్థన అయితే చేసావో, ఏ ఉపవాసం అయితే చేసావో, ఏ రోజునైతే చేసావో, ఏ బిడ్డల కోసం అయితే ప్రార్థిస్తున్నావో, ఒక రోజున నీ జీవితంలో కూడా ద్రాక్షారసం అనే ఆశీర్వాదాన్ని ఎంతో నింపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియాతో అంటున్నాడు కదా, ఎల్లి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, ఈ రోజున ఒక సిద్ధులో ఉన్న ద్రాక్షారసం ఎలాగుంటుందో అలాగ వాళ్ళ జీవితాల్లో కూడా నింపుతా. ఒక సూర్యుందని వ్యాధులు బాధలు నేను కృంగిపోవద్దు, దేవుని వైపు చూడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం.